94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం సింగ్ గీతం జూన్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాకు వేదికగా చిత్ర యూనిట్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సింగ్ గీతంని తెలుగు పరిశ్రమకు భీష్మాచార్యుడిగా, ఒక అమూల్యమైన నిధిగా చిరు అభివర్ణించారు. పాత తరం ప్రతినిధి అయిన సింగ్ గీతం ఈ తరం ఆలోచనలో ఉన్న నాగ్ అశ్విన్ కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమకు సంగీతం శ్రీనివాసరావు ఒక భీష్మాచార్యుడిని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 94 ఏళ్ల వయసులో సంగీతం మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ ప్రయోగాత్మక సినిమా రేపు జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీంకు శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆనాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సంగీతం, ఈ తరం ఆలోచనలు ప్రతిబింబించే నాగ్ అశ్విన్ల కాంబినేషన్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించడమే కాకుండా ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడుగా అయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12వ తేదీన సింగ్ గీతం సినిమా విడుదలై ఇండియన్ సినిమాల్లో మరొక్క మైలురాయిగా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తే, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆనాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సంగీతం శ్రీనివాసరావు గారు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్, వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఈ చిత్రానికి నాకెంతో ఇష్టమైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. నాగ్ అశ్విన్కు, స్వప్న సినిమాస్, వైజయంతి మూవీ సంస్థలకు, ఈ చిత్రం నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చిరంజీవి పోస్ట్ పెట్టారు. చిరంజీవితో పాటు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ తదితరులు ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ అందజేశారు. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన సంగతి తెలిసిందే. సింగ్ గీతం సినిమాలో అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రలు పోషించారు. ఒక గ్రామంలో ప్రజలకు ఎదురైన వింత సమస్య చుట్టూ తిరిగే కథతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఇది. కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత ఓ ఊర్లో జనాలందరూ మాట్లాడే మాటలన్నీ పాటలుగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులు గందరగోళాన్ని, తమ వింత పరిస్థితికి సమాధానం వెతికే ప్రయత్నాలన్నీ ఈ సినిమాలో వినోదంగా చూపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంటుంది.